తీసుకెళ్లి దాచిపెట్టు. దివ్య గారు, బాధపడకండి. మంగా, పూజ అయ్యే వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి బంగారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, సరేనా? పూజ అవగానే తీసుకెళ్లిపోతాం. ఓకే హర్ష డాడీ. మమ్మీ నువ్వేం బాధపడకు, త్వరగా వెళ్ళి పూజ చెయ్యి, మనం ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు బయటకు రాకుండా రూమ్ లోనే ఉండు, సరేనా? వాళ్ళతో ఆడుకుంటూ ఉండు. అలాగే మమ్మీ. సరే మరి, నేను పూజకు వెళ్తాను. దా, జాగ్రత్త. ఏ బొమ్మతో ఆడుకుంటూ ఉండు, ఓకే? బాయ్. పదండి పదండి. ఏంటి బోనా, ఎందుకు పక్కకు రమ్మన్నావు? నేను మీకేమవుతాను? భార్యవి. మరి ఈవిడగారి కొడుకేంటి? ఈవిడగారే నీ భార్య అయినట్టు నేనేమీ కానట్టు చెప్పాడు. ఈవిడగారి కోడలేమో నేనీవిడికి చెల్లెలనని చెప్పింది. ఇంకా నయం, పని మనిషి అని చెప్పలేదు. అస్సలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఇంటికి పిలిచి అందరి ముందు నన్ను అవమానిస్తారా? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీలాగా ఏమి అతిగతి లేనిదాన్ని అనుకున్నావా? నీలాగా నాకు చదువు ఆస్తి లేదనుకున్నావా? ఏ విషయంలోనూ నువ్వు నాకు సరితూగవు తెలుసా? ఆపుతావా? ఇందులో సుమిత్ర తప్పే ఉంది. తనేమన్నా చెప్పిందా? తను నా భార్య అని హర్ష చెప్పాడు. తన చెల్లెలు నువ్వని దివ్య చెప్పింది. తనే నోరు తెరవలేదు కదా. ప్రతిదానికి సుమిత్రను తప్పు పట్టడం నీకు అలవాటైపోయింది. తనేం తప్పు చేయకపోయినా నువ్వు మాటలు అంటున్నావు. అయిన దానికి కాని దానికి నిందిస్తున్నావు. నీకంటే పెద్దదని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వేనా తనని వెనకేసుకొస్తున్నావు? ఏ, తన తప్పేమీ లేనప్పుడు తనెందుకు తిట్టాలి? నీ గురించి చెప్పకపోవటం నీకు తప్పుగా అనిపిస్తే అది హర్ష దివ్యల తప్పు అవుతుంది, కానీ సుమిత్ర తప్పెలా అవుతుంది? ఆ హర్ష ఈవిడ కొడుకేగా, దివ్య ఈవిడ కోడలే కదా, ముగ్గురు ఒకటే. అవును, అయితే ఏమిటి? హర్ష తన కొడుకు కాబట్టి తన తల్లి గురించి చెప్పాడు. దివ్య తన కోడలు కాబట్టి తన అత్తయ్య గురించి చెప్పింది. నీ గురించి ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. అలాంటప్పుడు నన్ను ఈ ఇంటికి ఎందుకు పిలవాలి? ఈవిడ్ని మాత్రమే పిలుచుకోవచ్చు కదా. చూడు, అభిరామ్ మనందరినీ పిలిచాడు. ఇలాంటి ఇబ్బంది వస్తుందని ముందే సుమిత్ర రానని చెప్పింది. కడుపు నొప్పని నువ్వే రానన్నావు, సుమిత్రని వెళ్ళమన్నావు, మళ్ళీ నువ్వే వచ్చావు. తప్పు నువ్వు చేసి సుమిత్రని అంటే ఎలా? అంటే తప్పంతా నాదేనా? ముమ్మాటికి నీదే తప్పు.
నువ్వు వస్తానంటే తను వచ్చేది కాదు. నువ్వు రాను అంటేనే తను వచ్చింది. అప్పుడు రాను అని ఇప్పుడొచ్చి ఇంత రాతాంతం చేస్తే అలా? చూడు భువన, బయట ప్రపంచానికి తెలియకపోయినా సుమిత్ర నా భార్య. నువ్వు నాకు రెండో భార్యవు మాత్రమే. తనకు నీలా చదువు ఆస్తి లేకపోవచ్చు, ఆత్మాభిమానం ఉంది. పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తన గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం చాలా తప్పు. నువ్వు ఎంత కాదనుకున్నా తను నీకు అక్క. తనకి గౌరవం ఇవ్వు. కనీసం ఇలా బయటకొచ్చినప్పుడైనా తనను గౌరవించు. ఇక్కడుంటో నీకు ఇష్టం లేదంటే వెంటనే వెళ్ళిపో. మేము పూజ చూసుకొని వస్తాం. అంతే తప్ప గొడవ చేయాలని మాత్రం చూడకు. మర్యాదగా ఉండదు. ఏంటక్కా, ప్రసాద్ని మార్చేశావా? నీ వైపుకు తిప్పుకుంటున్నావా? ఆ పనిచేసింది నువ్వు భువనా. ఆయన్ని మార్చి నీ వైపుకు తిప్పుకున్నావు. నన్ను బాధ పెట్టావు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడతావా? సవతి పోరు చూపిస్తావా? అలా చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసేదాన్ని. నిన్ను సవతిలా కాకుండా చిలిలా చూస్తున్నాను. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నా భరిస్తున్నాను. నువ్వంటే ఆయనకి ఇష్టం కాబట్టి నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో భువనా, ఆయనకి నేనంటే కూడా ఇష్టమే. కానీ అది పైకి చూపించరు. అది ఏదో ఒక రోజు ఇలాగే బయటపడుతుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే ఓర్పుతో ఉన్నాను. నేనేం ఊరకనే నా కొడుకుని కోడల్ని ఇంట్లో పెట్టుకోలేదు. నాపై ఉన్న ఇష్టాన్ని ప్రేమని ఆయనతో బయట పెట్టించడానికే వాళ్ళున్నారు. ఆయనకి నువ్వు రెండో పెళ్ళానివి, నేను మొదటి భార్యని. నా స్థానం ఎప్పటికీ నాదే. నిన్ను ఏమో అనుకున్నాను, అసాధ్యురాలు అన్నమాట. చెప్తా నీ సంగతి. నీ కొడుకు సంగతి, కోడల సంగతి తేలుస్తా.
ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఆ మంగెక్కడుంది? అదెక్కడుందో కనిపెట్టి ప్రసాద్తో వీళ్ళని తిట్టించాలి. పిన్ని గారు కూల్ డ్రింక్ తీసుకోండి. నీ పేరు శశిరేఖ కదమ్మా? అవునండి. ఒకసారి మీ ఇల్లు చూపిస్తావా? అలాగే రండి. రండి పిన్ని గారు. ఇదే పిన్ని గారు మా కిచెన్. బాగుంది. రండి బెడ్రూమ్ చూపిస్తాను. రండి. ఇదొక బెడ్రూమ్ పిన్ని గారు. బాగుంది. పైకి వెళ్దాం పదండి. మా పిన్ని మంగున్న రూమ్ వైపే వెళ్తున్నారు. అవునండి. ఇప్పుడెలా? ఆవిడ మంగన్న రూమ్ వైపు పోతుందే, బ్రహ్మాండం బద్దలైపోబోతుందే. ఈ ఇంట్లో గొడవలు జరక్క మనం చెవులారా వినక కళ్ళారా చూడక ఎన్ని రోజులవుతోందో. మరి ఆ రూమ్? వెళ్దాం పదండి.
ఓపెన్ చెయ్యి. అమ్మా శశి, ఏంది శశమ్మా, భువనేశ్వర్ గారికి ఇల్లు చూపిస్తున్నావా? ఇల్లుదేముంది గానే, భువనేశ్వర్ గారికి నీ పెళ్లి ఆల్బమ్ ఫోటోలు చూపిద్దు గానిపా. పర్లేదండి, ఇల్లంతా చూశాక ఆల్బమ్ చూస్తాను. ఇల్లుదేముందమ్మా, మీ ఇంటికన్నా మా ఇల్లేమంత గొప్పగా ఉండదు. రండి రండి. అమ్మా చేసే, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి ఆల్బమ్ ఉంది కదా, తీసుకొని రాపో. భువనేశ్వర్ గారు మీరు రండి. అబ్బా రండమ్మా. అది కాదు తాతయ్య, రూమ్ చూపించొస్తాను. పర్వాలేదు రండమ్మా, రండి. నేను బాక్స్ లో పెట్టిన ఫోటో ఆల్బమ్ ఏమన్నా చూస్తున్నారు ఇవిడ? చారుకేశా, ఏంటలా ఉన్నావు? మీ అమ్మమ్మ గారు ఆల్బమ్ తీసుకొస్తున్నారమ్మా. అన్నయ్య పెళ్ళ ఆల్బమే కదా? లేదమ్మా, అందులో మీ ఆల్బమ్ కూడా ఉందమ్మా. ఇప్పుడు కానీ ఆ ఆల్బమ్ మీ మావయ్య గారు చిన్నత్తయ్య గారు చూశారు అంటే అంతే సంగతులు.